వినూత్నంగా మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం చేపట్టింది. ఇంతకీ ఏంటా మ్యాజిక్ ట్రైన్ చూద్దాం పదండి. దీన్ని ఎలా డిజైన్ చేశారంటే 1/2 మీటర్ వెడల్పు సీసీ రోడ్ నుంచి 2 మీటర్ల లోతుగా ఎర్త్ వర్క్ చేయించారు. ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత 75 mm to 100 mm ఓటీజీ రాక్ ఒక అడుగు మందం ఫస్ట్ లేయర్గా వేయించారు. ప్రతి 30 మీటర్లకు ఓ చోట సోక్ పిట్ని పెట్టమన్నారు. 2x2 2 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతు ఎర్త్ గ్రౌండ్ 2 మీటర్ తర్వాత మొత్తం టోటల్గా 1.2 మీటర్ లోతుతో సోక్ పిట్ని నిర్మించారు. దాంట్లోనే 25 mm to 100 mm రాక్ ఒక లేయరు, తర్వాత 75 to 100 mm ఒక లేయరు, తర్వాత 40 mm to ఒక లేయరు, తర్వాత 20 to 15 ఒక లేయరు, మొత్తం టోటల్గా 4 లేయర్గా రాక్ వేసి ఫిల్ చేశారు. సెకండ్ లేయర్గా 40 mm రాయిని ప్రిపేర్ చేశారు. థర్డ్ లేయర్గా 12 mm రాయిని ప్రిఫర్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఎక్కడ వాటర్ అక్కడ ఇంకిపోతున్నాయి. మేము ట్రయల్గా పెట్టి చూసాము, 1 గంట మోటార్ వేసి రన్ చేసి చూసాము. కృష్ణతేజ గారు కూడా ట్రయల్ చూశారు. ఇది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఇది మాకు చాలా బాగుందని చెప్పేసి మా గ్రామ పెద్దలను అంగీకరించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మ్యాజిక్ ట్రైన్ ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో గేమ్ చేంజర్ కానుంది. సాధారణంగా 100 మీటర్ల రోడ్డుకు డ్రైన్ నిర్మించడానికి 4 లక్షలు ఖర్చయితే మ్యాజిక్ డ్రైన్ కేవలం 90,000 రూపాయల్లోనే పూర్తవుతుంది. అంటే ఒక్కో రోడ్డుకు 3 లక్షలకు పైగా ఆదా అవుతుందన్నమాట. కొన్నేళ్లు ఈ విధానం అమలు చేస్తే అడుగంటుతున్న భూగర్భ జలాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సోమవరం గ్రామస్తులైతే ఈ మ్యాజిక్ డ్రైన్ పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.